నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. గత 15 సంవత్సరాల నుండి ఉన్నత విద్యలో సరైన గైడెన్స్ ని అందిస్తూ పిల్లల బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్న క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ CEO మహేందర్ నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. మరి 15 సంవత్సరాలుగా మీరు పిల్లల్ని గైడ్ చేస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. అసలు ఈ క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ ప్రత్యేకత ఏంటి? మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? జనరల్గా మనం చూసినట్టయితే ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో కొంతమంది ఓవర్సీస్లో ఫెమిలియర్గా ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్ అడ్మిషన్స్, కొంతమంది మేనేజ్మెంట్ అడ్మిషన్స్ మాత్రమే చేస్తుంటారు, కొంతమంది MBBS అంటుంటారు. అట్లా మనం చూసినట్టయితే క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసేది, మేజర్గా 99% కాన్సన్ట్రేషన్ చేసేది అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ అనమాట. మనం చూసినట్టయితే అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే AG BSc కానీ, BSc హార్టికల్చర్ కానీ, లేదా ఫిషరీస్ కానీ, అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ కానీ, MBA అగ్రి బిజినెస్ కానీ, ఇటువంటి కోర్సెస్ మీద మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం అనమాట. రైట్. అయితే మరి క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ ఏ యూనివర్సిటీస్తో వర్క్ చేస్తోందండి? క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ ప్రస్తుతం 2020-21 ఇయర్కి చూసినట్టుగా అయితే ITM యూనివర్సిటీ గ్వాలియర్, ఇది మన మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే TMU తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ, ఇది మురాదాబాద్, ఢిల్లీ నుంచి ఒక 130-140 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా ఢిల్లీ కన్నా ముందు మథుర, కృష్ణుడు పుట్టిన ప్లేస్, అక్కడ సంస్కృతి యూనివర్సిటీ ఈ మథురాలో ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే హిమగిరి యూనివర్సిటీ దేహ్రాదూన్, ఈ 4 యూనివర్సిటీస్తో క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ వర్క్ చేస్తుంది అనమాట. రైట్. అయితే ఈ ITM యూనివర్సిటీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అందులో? మనం చూసినట్టయితే ITM యూనివర్సిటీ అనేది ప్రస్తుతం సౌత్ ఇండియాలో మారుమోగుతున్న పేరు అనమాట. ఈ ITM యూనివర్సిటీ అనేది మనం చూసినట్టయితే గత 2-3 ఇయర్స్ నుంచి యావరేజ్గా పిల్లలు ఒక 300-400 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తున్నారు. క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ టేకింగ్ కేర్ ఇన్ సౌత్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ ఏరియాస్ నుంచి పంపించడం జరుగుతుంది పిల్లల్ని అక్కడికి. సో ఇది మనకి గ్వాలియర్ మధ్యప్రదేశ్. మనం ఇటు నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఏ ట్రైన్ అయినా గ్వాలియర్ నుంచి వెళ్లాల్సిందే అనమాట. అదేవిధంగా మనం చూస్తే కోర్సెస్ ఏవి ఆఫర్ చేస్తున్నారు అంటే మాస్టర్స్లో వచ్చేప్పటికి, అంటే మనకి ఏ కోర్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉండవో జనరల్గా పిల్లలు అక్కడ ఆ కోర్సెస్ కోసం వెళ్తూ ఉంటారు. ఆ రకంగా మనం చూసినట్టయితే MSc అగ్రికల్చర్ కానీ, లేదంటే MBA అగ్రి బిజినెస్, అంటే చాలామంది మనం చూస్తుంటాం ఐసెట్ ఎగ్జామ్ ఇక్కడ ఏపీ కానీ తెలంగాణలో లక్షల మంది రాస్తున్నారు. అక్కడ 1 లక్ష మంది, ఇక్కడ 1 లక్ష మంది, ఇంతమంది రాసిన ఆ ఇండస్ట్రీలోకి మన స్టేట్స్ నుంచే అంతమంది చదువుతుంటే ఆల్ ఓవర్ ఇండియాలో యూ కెన్ ఇమాజిన్ ఎన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు పీజీ కోసం. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, మీరు పీజీ చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్గా ఉండే మార్కెటింగ్, ఫినాన్స్, HR ఈ మూడింటికే ఎక్కువగా వెళ్తున్నారు. దాంట్లో లక్షల మంది ఆల్రెడీ చేస్తున్నారు. దానికన్నా మీరు ఏ డిగ్రీ చేస్తున్నా కూడా పీజీకి వచ్చినప్పుడు MBA ఇన్ అగ్రి బిజినెస్ కనుక చేయగలిగితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అదేవిధంగా BSc అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి MSc చేయటం వల్ల వాళ్ళ ఆపర్చునిటీస్ ఇంకా బెటర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నాన్ ఐకార్లో చదివిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక MBA అగ్రి బిజినెస్ చేయగలిగితే మిమ్మల్ని ఐకార్ ఎవరు అడగకుండా మనకి జనరల్గా జాబ్స్ ఉండేవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి కనుక మీకు డెఫినెట్లీగా ఇటు వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా BSc అగ్రికల్చర్ అనేది మన దగ్గర ఆల్మోస్ట్ సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఏదన్నా క్యాన్సిలేషన్ సీట్స్ ఉంటే అది ప్రొవైడ్ చేయగలం. కనుక ఎవరైనా క్యాన్సిలేషన్ సీట్స్ని తీసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. అదేవిధంగా మనకి మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ITM యూనివర్సిటీలో మనకి ప్రత్యేకమైన కోర్సెస్ ఉన్నాయి. లైక్ హార్టికల్చర్, మనకి ఈ సీట్స్ అనేవి చాలా అవైలబిలిటీ చాలా తక్కువ అనమాట ఇండియాలో. హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే ఫిషరీస్ కావచ్చు. ఇండియా నెంబర్ 2 పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్. అసలు ఆ కోర్స్ చదివేది ఒక 30 ఇన్స్టిట్యూషన్ నుంచి హార్డ్లీ ఒక 2,000-3,000 మెంబర్స్ మాత్రమే చదువుతారు. సో మీరు రెగ్యులర్ డిగ్రీస్ ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో లేకపోతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎక్కడైతే చాలా తక్కువ మంది పిల్లలు చదువుతున్నారో అటువంటి కోర్సెస్ కనుక మీరు ఎంచుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈజీగా ఉంటాయి. తెలవక చదువుతున్న పిల్లలకు చెప్తున్నాను,
ఇండియా వైడ్గా మనం చూసినట్టయితే ఈ 3 years రెగ్యులర్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా 40-45 lakhs మెంబర్స్ చదువుతుంటారు. సో అటువైపు వెళ్ళటం వల్ల కాంపిటీషన్లో నలిగిపోతారు. నేను చెప్పే కొన్ని కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఐటీఎం యూనివర్సిటీ అందిస్తుంది. హార్టికల్చర్ కావచ్చు, లేదా ఫిషరీస్ కావచ్చు, ఫారెన్సిక్ సైన్స్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, లేదా బయోటెక్నాలజీ కావచ్చు. ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగే సెక్టర్స్ అన్నమాట. సో ఇంకా డైలమాలో ఉన్నవాళ్ళు, లేదంటే ఎంసెట్ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చి ఇంకా స్టిల్ వెయిట్ చేస్తున్న పిల్లలు, ఇటువంటి పిల్లలకి నా సజెషన్ ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. 10th నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ ఇండియా దే స్టార్టింగ్ ద క్లాసెస్. సో don't waste your time, your valuable time. At the same time, don't select the kind of courses which won't give you future. So my sincere suggestion to you, select the kind of courses which will give you opportunities. అయితే అండి అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ కి ఐకార్ అక్రిడేషన్ ఇస్ అ మస్ట్. అప్పుడే గుర్తింపు వస్తుంది. సో మరి ఈ ఐకార్ అక్రిడేషన్ ఉందా మీకు? ఐటీఎం యూనివర్సిటీకి 2019 వరకు ఈ విషయంలో పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2019 వరకు ఇండియాలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఐకార్ లేదు. మేక్ ఇట్ వెరీ క్లియర్. అంతకు ముందు ఉన్నవి, ఇప్పుడు ఉన్నవి చాలా కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్. యూనివర్సిటీకి ఐకార్ ఉంటుంది, కాలేజీకి ఐకార్ ఉండదు. ఈ అక్రిడేషన్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ సపరేట్గా తెచ్చుకోవాలి. రైట్? పేరెంటల్ యూనివర్సిటీకి ఉంటే అఫిలియేటెడ్ కాలేజీకి ఉన్నట్టు కాదు. ఇది అఫిలియేషన్ కోసం మాట్లాడలేదు, మనం అక్రిడేషన్ కోసం మాట్లాడుతున్నాం. సో అక్రిడేషన్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ స్టాండర్డ్ చెప్తుంది. సో ఎవరైతే ఐకార్లో చదవాలనుకుంటున్నారో మీరు క్లియర్గా ఉండండి. ఇండియాలో 10 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఐకార్ అక్రిడేషన్ ఉంది. దాంట్లో ఐటీఎం యూనివర్సిటీ స్టాండ్స్ ఇస్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. రైట్. దెన్ హౌ అబౌట్ టీఎంయూ యూనివర్సిటీ అండి, ఇది ఎక్కడుంది, దీని ప్రత్యేకత ఏంటి? మ్యామ్, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది మనకి ఢిల్లీ నుంచి మనం చూసినట్టయితే ఒక 140 kilometers ఉంటుంది. అంటే మనం జనరల్గా చాలామంది పిల్లలు ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కదా, అటువంటి యూనివర్సిటీ ఏదన్నా ఉంది అనుకుంటే అది తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ. మన సౌత్ ఇండియన్ పిల్లలు మేజర్గా అక్కడికి వెళ్తుంది ఏంటి అంటే అగ్రికల్చర్ బీఎస్సీ కోసం, మరియు డెంటల్ కోర్సెస్. డెంటల్ అతి తక్కువ ప్యాకేజ్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్ అనమాట. అదేవిధంగా ఎంబీబీఎస్. ఈ 3 కోర్సెస్ కోసం మన పిల్లలు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం పిల్లలు ఆల్రెడీ రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన పిల్లలు పేరెంట్స్ కావచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే క్యాంపస్ చూసిన తర్వాత ఆ లోపల ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఆ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్ కానీ మనం కొన్ని ఏరియాస్లో నుంచి ఉంటే యూనివర్సిటీలో మేబీ ఫారిన్ యూనివర్సిటీలో ఉన్నామేమో ఫీల్ అవుతారు. సో ఇట్ ఈస్ సో గుడ్, హై స్టాండర్డ్ యూనివర్సిటీ అనమాట. టీఎంయూకి ఐకార్ వచ్చిందా? వస్తే ఎప్పుడు వచ్చిందంటారు? మ్యామ్, నాయబ్ కమిటీ ఈ మొన్న August 17th జరిగిన 2021లో 2 కాలేజెస్కి, ఒక యూనివర్సిటీకి ఒక కాలేజ్కి ఐకార్ ఇచ్చినారు 2021లో. 2019లో ఒక 8 ఇన్స్టిట్యూషన్కి, 2020లో ఎవరికి ఇవ్వలేదు. 2021లో 2 ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. దాంట్లో తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ. మీరు నాయబ్ కమిటీ 28th మీటింగ్ హెల్డ్ ఆన్ August 17th. మీరు ఐకార్ సైట్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకోగలిగితే మీరు దాంట్లో 6th పేజీకి వెళ్తే తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ పేరు ఉంటుంది. సో తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీకి అఫీషియల్గా అనౌన్స్ చేసింది 3rd September 2021 ఐకార్ అనౌన్స్ చేసింది. అక్కడి నుంచి మన పిల్లలు ఆ యూనివర్సిటీకి వెళ్ళటం స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక 10 లాస్ట్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్లీ డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇమ్మీడియట్లీగా చేసుకోండి. యూ విల్ ఫీల్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో మీరు చదువుకునే ఫీలింగ్ మీకు వస్తుంది. సంస్కృతి యూనివర్సిటీ ఎక్కడ లొకేట్ అయింది? అండ్ బై ద వే, నేను ఒక సంస్కృతి యూనివర్సిటీకి సంబంధించి ఒక వీడియో చూసానండి. అందులో చాలా తక్కువ ఫీజుతో పిల్లలకి ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటారు? ఈ మధ్య కాలంలో చూస్తే ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. అలాంటి మీరు చాలా తక్కువ ఫీజుతో ఎలా ఆఫర్ చేస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి అసలు? మనం చూసినట్టయితే సంస్కృతి యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతుంది. ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూషన్ని ఎవరైతే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో తక్కువ డబ్బులతో చదువుకోవాలనుకుంటారో అటువంటి పిల్లలు ఈ సంస్కృతి యూనివర్సిటీకి వెళ్తుంటారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒకసారి క్యాంపస్లోకి ఎంటర్ వెళ్తే ఎక్కడ చూసినా తెలుగు వినపడుతుంది. దాదాపుగా ఒక 600-700 మంది తెలుగు పిల్లలు మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి చదువుతున్నారు.
మేజర్గా ఏంటంటే వాళ్ళ ఫీ స్ట్రక్చర్స్ చాలా రీజనబుల్గా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మేజర్గా మన పిల్లలు అక్కడికి వెళ్తున్నది ఏంటి అంటే అగ్రికల్చర్ బీఎస్సీ, అట్ ద సేమ్ టైం ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ కోసం వెళ్తున్నారు. ఇది చూసినట్టయితే మనకు అక్కడ 35,000 రూపీస్ పర్ సెమిస్టర్ అనమాట. సో 35,000 పర్ సెమిస్టర్ అంటే ఎనీ కామన్ మ్యాన్ కూడా దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతాడు. మనం చూస్తూనే ఉన్నాం, మనం ఏపీ తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఫీ స్ట్రక్చర్స్ ఆర్ సో హై, రైట్? అంత డబ్బులు పెట్టి చదవలేని పిల్లలు వాళ్ళకి అది రైట్ ఆప్షన్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చి హాస్టల్లో కూడా ఉండకుండా, అంటే అక్కడికి వస్తున్న చాలా మంది పిల్లలు బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకొని వస్తున్నారు. వీళ్ళందరూ దగ్గరలో ఉన్న ఒక రూమ్స్ లాంటివి తీసుకొని అతి తక్కువ బడ్జెట్తో వాళ్ళు ఏజీబీఎస్సీ పట్టా తెచ్చుకుంటున్నారు. రెండోది, అక్కడ చదువుతున్న పిల్లలకి అడ్వాంటేజ్ ఏం రాబోతుంది అంటే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ డిసైడెడ్ మేము కూడా ఐకార్ అక్రిడేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి ల్యాబ్స్ అప్డేట్ చేసుకోవటం కానీ, రైట్, వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమున్నాయో అవన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ఐకార్కి వెళ్ళారనమాట. హోపింగ్ వెరీ సూన్ దే గెట్ ఐకార్ అక్రిడేషన్. ఓకే, అంత ప్రాసెస్ అంతా అయిపోయింది, ఎట్ టు కమ్ అంటారు. ఎట్ టు కమ్. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి టైం తీసుకుంటున్నాయి. సో వీళ్ళకి ఇంకా ఇన్స్పెక్షన్ జరగలేదు, వీళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళంతా చూసుకొని ఎప్పుడైతే వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ అయిపోతుందో డెఫినెట్లీ దిల్ గెట్ దర్ ఐకార్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఐకార్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి లక్షల్లో పెట్టి చదవాల్సిన అవసరం లేకుండా తక్కువ బడ్జెట్లో దీంట్లో చదువుకొని డౌన్ ద లైన్ ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఐకార్ వచ్చినా వీళ్ళు బయటికి వచ్చినప్పుడు ఐకార్ అక్రిడేషన్తో బయటికి రావడం వల్ల అతి తక్కువ బడ్జెట్లో, అంటే ఒక 3 లక్షల్లోనే వాళ్ళ ఐకార్ అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్. అయితే సార్, ఈ సంస్కృతి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా ఉంటుందంటారు? మ్యామ్, మనకి పాత కోటలు ఉంటాయి చూసారా, డోమ్స్ అవంతా కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. రైట్, యూనో మనకి కృష్ణుడు పుట్టిన ప్లేస్ మథుర అనేది, రైట్? ఇట్స్ ఎ డివోషనల్ ప్లేస్ అనమాట. సో మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలు ఎవరైతే దే ఎంజాయ్ దట్ క్యాంపస్ అట్మాస్ఫియర్. అయితే మహేందర్ గారు, ఇప్పుడు లాస్ట్ హిమగిరిజీ యూనివర్సిటీ, ఇందాక మీరు ఇది డెహ్రాడూన్లో ఉందని చెప్పారు. డెహ్రాడూన్ సీనిక్ బ్యూటీకి పెట్టింది పేరు. సో ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు? మ్యామ్, ఇది హిమగిరి జీ యూనివర్సిటీ అనేది మనందరికీ తెలిసినటువంటి జీ టీవీ ఏదైతే ఉందో, జీ గ్రూప్ వాళ్ళ ఓన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005. ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేప్పటికీ అంటే డెహ్రాడూన్ అనగానే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళగలిగితే మనం ఈ హిమాలయ మంచు పర్వతాలు ఇవన్నీ, రైట్ నో, పిల్లలు నిజంగా లైఫ్లో క్యాంపస్ లైఫ్ని అట్లనే ఎడ్యుకేషన్ని, రైట్, యూనో, దిస్ ఆల్ ద ప్లేసెస్ దే కెన్ రియలీ ఎంజాయ్ అనమాట. అంటే చాలా మంది పిల్లలు గిరిగీసుకొని ఒక దగ్గరే ఉంటారు. ఆ సర్కిల్లోంచి బయటకు వస్తేనే పిల్లలు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. అంటే మీరు మనం చూసినట్టయితే లోకల్లో చదువుతున్న పిల్లలకి బయటికి వెళ్ళి చదవచ్చిన పిల్లలకి వీళ్ళ కమ్యూనికేషన్లో చాలా తేడా వస్తుంది. రైట్, కొత్త అట్మాస్ఫియర్కి వెళ్తారు, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు. యూనో, ఈ హిమగిరి జీ యూనివర్సిటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. పిల్లలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కలర్ చేంజ్ చేస్తున్నారు. ఎవరైతే కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అనమాట. రైట్, ఐమ్ జస్ట్ జోకింగ్. మనం చూసినట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ. అందులో జీ లాంటి అతిపెద్ద గ్రూప్ వాళ్ళ ఓన్ కాలేజ్ అనమాట. సో ప్లేస్మెంట్ అనేది ఇంత పెద్ద బ్రాండ్ అవటం వల్ల ఈజీగా వస్తుంది. వాట్ ఈస్ ఎ గుడ్ థింగ్ విత్ జీ యూనివర్సిటీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఐకార్ సబ్మిట్ చేశారు. వీళ్ళు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్స్ ఇవంతా ఇన్స్పెక్షన్ రిలేటెడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం 2021లో ఇండియన్ గవర్నమెంట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐకార్. ఈ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే చదువుతున్నారో ఈ పిల్లలు పీజీ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఈ మన పిహెచ్డి ఎగ్జామ్స్ కానీ, జేఆర్ఎఫ్ అంటాం కదా, వీటన్నిటికీ కూడా అర్హులు అని చెప్పేసి దే హ్యావ్ గివెన్ ద లిస్ట్. దాంట్లో మనం చూసినట్టయితే జీ యూనివర్సిటీని డెఫినెట్గా చూసుకోవచ్చు. అంటే ఆల్ ప్రాసెస్ కంప్లీటెడ్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ ఐకార్ అక్రిడేషన్కి వెళ్ళిపోతుంది. ఎవరైతే 2021లో జాయిన్ అవుతారో ఈ పిల్లలు వెన్ దే పాస్ అవుట్ దే కమ్ విత్ ఐకార్ అక్రిడేషన్ సర్టిఫికేషన్. సో ఇది కూడా వన్స్ అగైన్ ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంటుంది, 90,000 వరకు ఫీజు ఉంటుంది. బట్
ఇక్కడ మన సౌత్ ఇండియన్ పిల్లల కోసం దాదాపుగా ఒక 20% ఫీ రిడక్షన్ ఉంది. సో మీకు యావరేజ్గా చూసినట్టయితే అరౌండ్ సమ్ 70,000 ప్లస్, అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఐకార్లో చదువుకునే అవకాశం అనమాట. రెండు, నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ అనేది చిన్న చిన్న కాలేజీలో చేయటం వల్ల మీ బంగారు భవిష్యత్తుని నిజంగా పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే మీరు ఈ బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ యూ గెట్ ఇన్ టు ఎ జాబ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు చూసిన చిన్న ప్రపంచం, కాలేజ్ అనగానే ఒక చిన్న ప్రపంచం, అదే ఒక యూనివర్సిటీ అనగానే అదొక పెద్ద ప్రపంచం, రైట్? యూనో లాట్ ఆఫ్ థింగ్స్ మీకు నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కనుక క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ వీ సజెస్ట్ ఆల్వేస్ ఇన్స్టిట్యూషన్ కన్నా యూనివర్సిటీకి వెళ్ళండి అనే సజెస్ట్ చేస్తాం. మీరు చదువుతున్న జనరల్ అగ్రికల్చర్ కాలేజెస్లో మీకుండే ఆ 60 మందో లేకపోతే 120 మంది ఇంతవరకే మీకు లోకం తెలుస్తుంది. అదే ఒక యూనివర్సిటీలో చూస్తే వేల మంది పిల్లలు ఉంటారు, రకరకాల కోర్సెస్ చదివే వాళ్ళు ఉంటారు, రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎప్పుడైతే మీరు నెక్స్ట్ లెవెల్లో జాబ్కి వెళ్ళినప్పుడు ఈ పీపుల్ మేనేజ్మెంట్, రైట్, వీటిలో యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు డెవలప్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్, రైట్? మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఇటువంటిదంతా కూడా ఒక యూనివర్సిటీలో మీకు లభించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మై సజెషన్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దాట్. అదేవిధంగా మనం చూస్తే ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. ఎవరైతే అగ్రికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, ఫారెన్సిక్ సైన్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, లేదా ఎంబీఏ అగ్రి బిజినెస్ కానీ, ఎంఎస్సి అగ్రికల్చర్ కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు డిస్ప్లేలో ఇందాక నుంచి నెంబర్స్ వస్తున్నాయి. ఆ నెంబర్స్ కనుక కాల్ చేసినట్టయితే మీరు డెఫినెట్లీగా ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీరు సీటు పొందొచ్చు, రైట్? ఐటీఎం కావచ్చు, టీఎంయూ కావచ్చు, సంస్కృతి కావచ్చు, లేదా హిమగిరి జీ యూనివర్సిటీ కావచ్చు, ఏజీబీఎస్సీ కానీ, లేదా అదర్ కోర్సెస్ కానీ. అదేవిధంగా హిమగిరి జీ యూనివర్సిటీలో చూసినట్టయితే మనకి అక్కడ కూడా ఫిషరీస్ ఉంది. అదేవిధంగా మనకి మన ఏరియాలో ఎక్కడా లేనిది ఫారెస్ట్రీలో, రైట్, లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంటారో, ఈ రేర్ కోర్సెస్ చేద్దాం అనుకుంటారో, కొత్తగా ఆలోచిద్దాం అనుకుంటారో మీరందరూ డెఫినెట్లీగా క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ టు ప్లేస్ ఇన్ బెటర్ ప్లేస్. సో మహేంద్ర గారు, మరి గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా, పీజీ చేయాలన్నా ఐకార్ మస్ట్ అని మీరు చెప్పారు. సో మీ దగ్గరేమో ఐటీఎం యూనివర్సిటీకి, టీఎంయూ యూనివర్సిటీకి ఐకార్ ఆల్రెడీ ఉంది, అండ్ సంస్కృతి యూనివర్సిటీకి, హిమగిరిజీ యూనివర్సిటీకి యెట్ టు కమ్ అన్నారు. ఈ మధ్య చూస్తే ఈ నీట్ మూలంగా, అలాగే ఐకార్ రిజల్ట్స్ మూలంగా, అలాగే లోకల్ కౌన్సిలింగ్ మూలంగా డిలే అయిపోయింది. మీరు చూస్తే సీట్స్ అన్నీ అయిపోయాయి అంటున్నారు. మరి ఈ డిలే పిల్లలు, ఉండిపోయిన పిల్లలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయాలంటారు? మనం చూసినట్టయితే అంటే వీటి మీద అవగాహన లేకుండా కూడా పిల్లలు ఎందుకు వెయిట్ చేస్తారో అర్థం కాదు. యాక్చువల్గా క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళరు. మనం చూసినట్టయితే ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ యావరేజ్ కదా మన దగ్గర ఉన్నవి ఒక 500-600 సీట్స్ ఉన్నాయి, ఆ స్టేట్లో కానీ, ఈ స్టేట్లో కానీ. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి పిల్లలు ఏమో లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు 80,000, 70,000, 60,000, 50,000 ఈ ర్యాంకులో వచ్చిన పిల్లలు ఇంకా ఎందుకు బాబు నువ్వు అడ్మిషన్ తీసుకోలేదంటే, నేను ఎంసెట్ ర్యాంక్ కోసం, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, అది అయిపోగానే తీసుకుంటా. ఇటువంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే దేర్ వాల్యుబుల్ ఇయర్ వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు లెట్సే ఎంసెట్ ఎగ్జామ్ బైపీసీ వాళ్ళది ఉంది. ఈ బైపీసీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఇంటెన్షన్ ఫర్ ఎనీ స్టూడెంట్ అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనే ఇంటెన్షన్తోనే ఆ ఎగ్జామ్ రాస్తున్నారు ఎంసెట్. సో ఇక్కడ లెట్స్ 600 సీట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు దానికోసమే. కానీ స్టిల్ మనం నలుగురిలో ఒక్క పిల్లోడు సీట్ తీసేసుకున్నాడు అనుకుందాం. ముగ్గురు, ఒకటి ఎంబీబీఎస్కో లేకపోతే ఒకటి ఎబ్రాడ్కో ఎక్కడికి వెళ్ళాడు అనుకుందాం. అలా చూసుకున్న 2,400కి అయిపోతాయి కదా సీట్లు. పోనీ అత్యాశగా 5,000 వరకు వెయిట్ చేద్దాం. బట్ ఈ 5,000 పైన ఉన్న పిల్లలు వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారో వాళ్ళకే తెలియదు. సో వీళ్ళు ఈ సరైన గైడెన్స్ తీసుకోకపోవటం, నాకు అన్నీ తెలుసు అనుకోవటం, రైట్, ఎవరిని అడగకపోవటం, వాళ్ళ ఫ్యాకల్టీనో వాళ్ళకి తెలిసిన ఇంతకుముందు ఆ కోర్సు వైపు వెళ్ళిన వాళ్ళనో, లేదా ఆ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఎక్కడి వరకు సీట్ వచ్చిందో తెలిసిన, ఇట్లా ఏదో ఒక వేలో వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగితే
వాళ్ళకి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. స్మార్ట్గా కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మాకు రాదు అని తెలిసినప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ద బెటర్ ఆప్షన్ అనమాట. బట్ ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే వెయిట్ చేసి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకొని లాస్ట్కి వచ్చేపాటికి ఏమవుతుందంటే మన 1 వాల్యుబుల్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. అట్లనే కొంతమంది పిల్లలు ఈ కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే పిల్లవాడికి ఉంటే పర్సంటేజ్ 60-70 ఉంటుంది, రైట్. అంతకుముందు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే ఒక 80,000-90,000 ఉంటుంది. అటువంటి పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే పోయి లాంగ్ టర్మ్ అని కూర్చుంటున్నాడు. అంటే 60-70% ఉండి అంతకుముందు అటెంప్ట్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చి ఇటువంటి పిల్లలకి దాదాపుగా ఛాన్స్ ఉండదు. మనం పాత స్ట్రాటజీస్ ఏది చూసుకున్నా కూడా ఈ పిల్లలు ఒక్క సంవత్సరంలో పోయి వండర్స్ చేయలేరు. సో లాంగ్ టర్మ్ ఎవరు వెళ్ళాలి అనుకుంటే చాలా దగ్గరకు వచ్చి మిస్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, లేదా బాగా చదివే పిల్లవాడు ఏదైనా కారణం చేత ఆ టైంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వల్ల సీట్ రాని పిల్లలు ఎవరైతే ఉంటారో ఇటువంటి పిల్లలు ట్రై చేయటం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, మంచి కోర్స్కు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కానీ అసలు లిస్ట్లోనే లేని ఎక్కడో ఉండే పిల్లలు, ఇటువంటి పిల్లలకి గైడెన్స్ లేకపోవడం వల్ల దే ఆర్ వేస్టింగ్ దేర్ వాల్యుబుల్ ఇయర్స్ అనమాట. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయి సో అటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇమ్మీడియట్లీగా అగ్రికల్చర్ ఐకార్లో చదువుదాం అనుకుంటున్నారో మీకు కింద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఎంతవరకు అయితే నేను హెల్ప్ చేయగలను డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అవుట్. యూ కెన్ కాంటాక్ట్ క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్, విల్ హెల్ప్ యూ అవుట్. రైట్. మొత్తానికి AGBSC కోర్స్లో షైన్ అవ్వాలన్నా, ఫ్యూచర్ సెట్ అవ్వాలన్నా క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. ఒక సబ్జెక్ట్లో రాణించాలంటే ఏ కోర్స్ అయినా పర్లే, సబ్జెక్ట్లో రాణించాలి అంటే టీచర్ ఇంపార్టెంట్, రైట్. ఆ సబ్జెక్ట్ కూడా ఫేవరెట్ అయిపోతుంది టీచర్ బాగుంటే, టీచింగ్ ప్రాసెస్ బాగుంటే. సో ITMA కానీ, TMA కానీ, సంస్కృత్ యూనివర్సిటీయే కానీ, ఈ హిమగిరి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది? మేడం, ఒక ఇన్స్టిట్యూషన్కి ఎక్రిడేషన్ తెచ్చుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ దగ్గర యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఏవేవైతే ఇంపార్టెంటో అవన్నీ ఉంటేనే వాళ్ళ ఫ్యాకల్టీకి PhD అవ్వచ్చు, లేదా అక్కడ ల్యాబ్స్ కావచ్చు, రైట్. ఈ పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటినీ క్యాల్కులేట్ చేసుకునే ఎక్రిడేషన్ ఇస్తారనమాట. నేను చెప్తున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎక్రిడేషన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఓకే, డెఫినెట్లీగా బాగుంటుంది. రైట్. అయితే మరి ఈ క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ గురించి ఇటు పేరెంట్స్కే కానీ స్టూడెంట్స్కే కానీ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో మేము ఉన్నాము అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ వి గివ్, రైట్. ఒకసారి పిల్లవాడు జాయిన్ అయిపోయిన తర్వాత మా సర్వీసెస్ అక్కడితో ఎండ్ చేయకుండా ఆ పిల్లవాడిది 4 years కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ ద పేరెంట్స్. దట్ ఈస్ వాట్ ఆ పాయింటే చాలా మంది పేరెంట్స్ని మాతో కనెక్ట్ చేస్తుంది, రైట్. దెర్ ఆర్ సో మెనీ పేరెంట్స్ ఇన్ AP అండ్ తెలంగాణ మాతో రెగ్యులర్ టచ్లో ఉంటారు, మాతో ఇంటరాక్ట్ అవుతుంటారు, సజెషన్ తీసుకుంటుంటారు. సో we give our best services to students. అంటే AGBSC కోర్స్ తీసుకోవాలా లేదా అనే డైలమాలో ఉన్న ఒక స్టూడెంట్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్లీగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనకి లెట్సే ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఆల్రెడీ 2కి వచ్చేసింది, 3వ రాబోతుంది, 4వది వస్తుంది. సో ఇండియాలో మనం చూసినట్టుగైతే ఓన్లీ అరౌండ్ సమ్ 80 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక 10 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ చూసుకున్నా అంతా కలిపితే 20,000 లోపల సీట్స్ ఉంటాయి. అదే కనుక మనం మిగతా కోర్సెస్ మనం చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఈ 3 years కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 40 లక్షల మంది చదువుతున్నారు. అంటే 40 లక్షల మందితో పోయి పోటీ పెట్టమా, లేదా ఈ 20,000 మందితో పోటీ పెట్టమా? సో మనది ఇట్స్ అగ్రికల్చర్ కంట్రీ, రైట్. మనకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, రైట్, ఉన్నాయి, క్రియేట్ చేయొచ్చు, రైట్. అంటే మనకి ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ జాబ్ యాటిట్యూడ్ డెవలప్ అయింది, కానీ పిల్లల్లో కరెక్ట్ అయిన మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ అంటే సబ్జెక్ట్ వరకు చెప్పి వదిలిపెడుతున్నారు, కానీ లైఫ్ రిలేటెడ్ ఎవరు దాన్ని టచ్ చేయట్లా. దాంట్లో మనం చూసినట్టయితే ఒక తెలివైన పిల్లవాడిని నువ్వు జాబ్ చేయటం కాదురా, నువ్వు జాబ్ క్రియేట్ చేయి, ఒక 10 మందికి హెల్ప్ చేయనే కాన్సెప్ట్ని వాళ్ళు ప్రమోట్ చేయగలిగితే, రైట్, ఈ జాబ్ మెంటాలిటీ నుంచి
బయటికి వస్తారు పిల్లలు. అంటే ముందు ఫస్ట్ వాళ్ళు బేసిక్గా చేయాల్సింది ఏంటంటే శ్రద్ధగా చదువుకోవాలి, సబ్జెక్ట్ పెంచుకోవాలి, రైట్. అట్ ద సేమ్ టైం బయటికి వచ్చినప్పుడు మోర్ క్రియేటివ్గా ఉండాలి, ఈగోస్టిక్గా ఉండాలి. అంటే ఒక ఈగో మనిషిని కింద పడేస్తే ఇంకొక ఈగో పైకి తీసుకొస్తుంది. అంటే ఈగో ఎట్లా అంటే, నేను పొద్దున బయటకు వచ్చిన తర్వాత నేను జాబ్ చేయటం కాదు, నేను ఒక 100 మందికి జాబ్ ఇస్తాను. అటువంటి లీడర్స్ కావాలి మనకి, అటువంటి లీడర్స్ని తయారు చేయగలగాలి. రైట్. అయితే ఒకళ్ళు షైన్ అవ్వాలి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే క్రిస్టల్ ఎడ్యు సర్వీసెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. రైట్. తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN.